తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్లో టాప్ స్టార్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆయనకు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. రఘువరన్ బీటెక్ సినిమాతో ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో అసాధారణమైన క్రేజ్ తీసుకువచ్చింది. తన సహజ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు ధనుష్కు జాతీయ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ధనుష్ ఏ సినిమా చేసినా అది తప్పకుండా తెలుగులో రిలీజ్ కావాల్సిందే. అలాంటి స్టార్డమ్ సంపాదించుకున్న హీరో తాను కామెడీగా చేసిన ఓ పని తనకు వరంగానూ, అదే పని శాపంగానూ మారిందని షాకింగ్ కమెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ధనుష్ హీరోగా నటించిన 3 సినిమా ఊహించిన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో కొలవెరి డి పాట మాత్రం వైరల్గా మారి ఇండస్ట్రీని షేక్ చేసింది. ధనుష్ పాడిన ఈ సాంగ్ను యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే దేశమంతా కొలవెరి పట్టుకుంది. సాదాసీదా ట్యూన్, టాంగ్లిష్ లిరిక్స్తో రూపొందిన ఈ పాటకు ప్రేక్షకుల స్పందన అద్భుతంగా లభించింది. ఇప్పటికీ 560 మిలియన్ వ్యూలు దాటుతూ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటపై అనేక పేరడీలు, రీమిక్స్లు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రపంచాన్ని కుదిపివేసిన వైరల్ సాంగ్ వై దిస్ కొలవెరి డి గురించి హీరో ధనుష్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల దుబాయ్ వాచ్ వీక్లో పాల్గొన్న హీరో దర్శకుడు ధనుష్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన వై దిస్ కొలవెరి పాట ఎలా పుట్టింది, ఎలా ప్రపంచంగా హిట్ అయింది అనే ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. హీరో ధనుష్ మాట్లాడుతూ, ఈ పాటను అసలు కామెడీగా చేశాం, ఓసారి సరదాగా ఈ పాట చేసి వదిలేశాం, పూర్తిగా మర్చిపోయాం కూడా, మరో పాటల పనుల్లో బిజీ అయ్యాం, ఒకరోజు తిరిగి ఓపెన్ చేసి వినగానే నవ్వేసుకున్నాం అని వెల్లడించారు. హీరో ధనుష్ మాట్లాడుతూ, ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్కు సిస్టంలో ఈ పాట కనిపించింది, మళ్ళీ విన్నాం, ఫన్నీగా ఉంది, ఫన్ ఉన్నదంటే పని చేస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం. మా ఆశ మాత్రం చిన్న రీజనల్ హిట్, కానీ ఇది వైరల్ మార్కెట్ని రీడిఫైన్ చేసింది, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టిందన్నారు. కొలవెరి అంటే తమిళంలో హంతక, కోపం లేదా చంపడం అనే ఉన్మాదం అని అర్థం. ఈ పదాన్ని కోపం లేదా నిరాశను వ్యక్తపరచడానికి మరింత వ్యావహారిక అర్థంలో ఉపయోగిస్తారు. మరియు 2011 పాట వై దిస్ కొలవెరి డి ద్వారా విస్తృత ప్రజాదరణ పొందింది. మా భాష తమిళం ప్రపంచంలోనే పాత భాషల్లో ఒకటి, కానీ ఈ పాట మాత్రం నిజమైన తమిళంలో కాదు, టాంగ్లిష్లో వచ్చింది. ఈ పాట నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తుంటా, కానీ అది నన్ను వెంటాడుతూ వస్తూనే ఉందని చిరునవ్వుతో ధనుష్ చెప్పాడు. ఈ పాట వైరల్ అయిన తీరు తనకే ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నాడు. ఇది వైరల్ మార్కెటింగ్కి కొత్త నిర్వచనం ఇచ్చింది, నాకు గర్వంగా ఉంది, కానీ ఇది ఆశీర్వాదం కూడా శాపం కూడా అంటూ ధనుష్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ప్రస్తుతం వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విశ్వం కొన్ని మన జీవితంలో జరగబోయే విషయాలను మనతోనే చెప్పిస్తుంది, అది మనం గమనించము, తర్వాత గమనించి ఆశ్చర్యపోతాం. ధనుష్ విషయంలో అదే జరిగిందని ధనుష్ చెప్పకనే చెప్పాడు. కొలవెరి అనే పాట తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసిందని ధనుష్ మాటల ద్వారానే చెప్పిన అంశాన్ని నమో నమ్ముతుంది. అలాగే పరిశోధనలో భాగంగా నమోకు 2011 సంవత్సరం ఎన్నో విషయాలు తెలియజేసిన పరికరంగా మారింది.